అదే ప్రపంచాన్నంతా ఇన్స్పెక్ట్ చేసే ఏడుకొండలవాడి సన్నిధిలో ఏం జరుగుతుందో కనీసం ఏడుకొండలవాడికైనా వీళ్ళు తెలియజేస్తున్నారా అని అర్థం కావట్లేదు. కొత్త చైర్మన్గా నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని చక్కదిద్దుతారు, చాలా వేగంగా జరుగుతాయి అన్న ఇదంతా చాలా హడావుడి అయింది. కానీ నిజం చెప్పాలంటే కన్ఫ్యూజన్ వర్స్ట్ కన్ఫౌండెడ్ అంటాడు. అంటే పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా టీటీడీ వ్యవహారాలు తయారయ్యాయి అనేది చాలా స్పష్టం. బొత్తిగా చైర్మన్కు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు, ఈఓకు పడట్లేదు. ఈఓ శ్యామలరావు. అంతకుముందు ఈయన కంటే ముందు అడిషనల్ ఈఓగా నియమించబడిన వెంకయ్య చౌదరి గారు, ఆయన అస్మదీయుడు, చాలా సన్నిహితుడు బాబు గారి కుటుంబానికి, తెలుగుదేశం నాయకత్వానికి. ఆయన అంతకుముందే కొంచెం సెటిల్ చేస్తున్న సమయంలో ఈయన వచ్చాడు. ఏ కారణమైనా వాళ్ళిద్దరికి పడుతుంది. సో ఈ 3 స్తంభాల ఆటలో ఇప్పుడు అదనంగా 4వ స్తంభం ఒకటి అక్కడ ప్రవేశిస్తుంది, చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్. ఇది ఉరుములేని వానలాగా హఠాత్తుగా జరిగింది. ఈయన ఎందుకు నియమించారు, ఏ బాధ్యతలు నిర్వహిస్తారు అన్న విషయంలో తిరుపతి వర్గాలకు కానీ వీళ్ళకి కానీ ఏమాత్రం స్పష్టత లేదు. ఒకటైతే నిజం, వ్యవహారాలు సరిగ్గా లేవు. చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నారని నేను గతంలో కూడా మీకు చెప్పాను. తనే స్వయంగా 2 సార్లు తిరుపతి వెళ్ళి మీడియాతో మాట్లాడిన సందర్భం కూడా అక్కడ ఉంది.